ఈరోజు మనం భారతదేశంలో మహిళల విద్య కోసం, పేదలు మరియు అనాథల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహిళ పండిత రమాబాయి గారి గురించి తెలుసుకుందాం. పండిత రమాబాయి గారు 1858 ఏప్రిల్ 23 జన్మించారు. ఆమె తండ్రి అనంతశాస్త్రి డోంగ్రే సంస్కృత పండితుడు. ఆ కాలంలో మహిళలకు విద్య అందించడం సాధారణం కాదు. అయినప్పటికీ ఆమె తండ్రి తన భార్యకు, తన పిల్లలకు సంస్కృత మరియు శాస్త్రాలను నేర్పించారు. చిన్నప్పటి నుంచే రమాబాయి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. చిన్న వయసులోనే ఆమె తన కుటుంబంతో కలిసి అనేక ప్రాంతాలు ప్రయాణించారు. అక్కడ ఆమె సంస్కృత గ్రంథాలను చదివి వినిపించేవారు. ఆమెకు ఉన్న అసాధారణమైన జ్ఞానం కారణంగా కలకత్తాలో ఆమెకు పండిత మరియు సరస్వతి అనే బిరుదులు లభించాయి. మహిళలు కూడా విద్యను అభ్యసించగలరని ఆమె తన జీవితంలో నిరూపించారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. కరువు సమయంలో ఆమె తల్లిదండ్రులు మరణించారు. తర్వాత ఆమె భర్త కూడా మరణించడంతో చిన్న కుమార్తె మనోరమతో ఆమె ఒంటరిగా మిగిలారు. అయినప్పటికీ ఆమె కష్టాలకు భయపడలేదు. భారతదేశంలోని మహిళల పరిస్థితిని దగ్గరగా చూసిన రమాబాయి గారు ముఖ్యంగా బాల్య వివాహాలు, వితంతువుల బాధలు మరియు మహిళలకు విద్య లేకపోవడం గురించి ఎంతో ఆలోచించేవారు. మహిళలకు విద్య అందితేనే వారు తమ జీవితాలను మార్చుకోగలరని ఆమె నమ్మారు. 1883లో ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ క్రైస్తవ విశ్వాసాన్ని తెలుసుకొని క్రీస్తుని తన రక్షకుడిగా స్వీకరించారు. తర్వాత ఆమె బైబిల్ను మరింతగా అధ్యయనం చేశారు. దేవునిపై ఆమె విశ్వాసం మరింతగా బలపడింది. తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళి భారతదేశంలోని మహిళల పరిస్థితి గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా బాల వితంతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆమె మాట్లాడారు. ఆమె చేసిన సేవను విని చాలామంది ఆమెకు సహాయం చేశారు. 1889లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో శారదా సదన్ అనే విద్యా సంస్థను ప్రారంభించారు. అక్కడ బాల వితంతులకు విద్యా ఆశ్రయం మరియు భవిష్యత్తు కోసం అవసరమైన శిక్షణ అందించారు. ఆ సంస్థ తర్వాత పూణేకి తరలించబడింది. రమాబాయి గారి సేవ అక్కడితో ఆగిపోలేదు. కరువు సమయంలో ఆకలితో బాధపడుతున్న బాలికలు, అనాథలు మరియు నిరాశ్రయ మహిళలను ఆమె రక్షించి వారికి ఆశ్రయం కల్పించారు. కులం, సామాజిక స్థితి అనే తేడా లేకుండా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని ఆమె నిర్ణయించారు. కేద్గావ్లో ఆమె ముక్తి అనే ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు. అక్కడ మహిళలు మరియు పిల్లలకు నివాసం, విద్య, వృత్తి, శిక్షణ మరియు దేవుని వాక్యాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. కుట్టు పని, ముద్రణ, ఇతర పనుల్లో శిక్షణ ఇచ్చి వారు స్వతంత్రంగా జీవించడానికి సహాయం చేశారు. రమాబాయి గారికి బైబిల్ను సాధారణ ప్రజలు తమ భాషలో చదవగలగాలి అనే గొప్ప కోరిక ఉండేది. అందుకే ఆమె సులభమైన మరాఠీ భాషలో బైబిల్ అనువాదం చేయడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఆమె తన జీవితం అంతా మహిళల విద్య, పేదల సహాయం, అనాథలకు ఆశ్రయం మరియు దేవుని సేవ కోసం ఉపయోగించారు. 1922 ఏప్రిల్ 5న పండిత రమాబాయి గారు మరణించారు. కానీ ఆమె చేసిన సేవ మాత్రం నేటికి ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచింది. పండిత రమాబాయి గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక తగ్గకూడదు. దేవుడు మనకిచ్చిన జ్ఞానం మరియు సమయం, సామర్థ్యాలను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారిని, పేదలను, అనాథలను మరియు విద్యకు దూరంగా ఉన్నవారిని ప్రేమతో ఆదుకోవాలి. పండిత రమాబాయి గారి జీవితంలాగే మన జీవితం కూడా ఇతరులకు ఆశీర్వాదంగా మారాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి క్రైస్తవ మిషనరీల జీవిత చరిత్రల కోసం మన స్తుతివాక్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. Amen. God bless you all.